జీవాత్మను మనలో ఎలా సృజిస్తాడు? మనలో ఎలా సృజిస్తాడు? లేఖనాల నుంచి కొన్ని వచనాలను ఆలోచిద్దాం. అంటే ఏంటి మనలో సృజించడం అంటే ఏంటి? ఏమండి, మొదటి రాజుల గ్రంథం చూద్దాం. 8వ అధ్యాయము 19వ వచనం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. అయినను, బాగా ఆలోచించండి, దావీదు గురించి మాట్లాడుతున్నాడు. అయినను నీవు మందిరము కట్టించకూడదు. దావీదు అప్పటికే యుద్ధాలు చేశాడు, చేతుల రక్తం వంటిని చేతులవి. ఇప్పుడు నువ్వు ఇన్ని యుద్ధాలు చేసి రక్తాన్ని పారించి నువ్వు వచ్చి ఆలయం కట్టేస్తే నన్ను ఏమంటారు? రక్తపాతం సృష్టించి యెహోవా ఆలయం కట్టించుకున్నాడు అంటారు. నువ్వు నాకు ఆలయం కట్టకూడదు. అదండి, నోట్ చేసుకోండి. నీ నడుములో నుండి పుట్టబోవు నీ కుమారుడు. నోట్ చేసుకోండి, నీ నడుములో నుండి పుట్టబోవు. నడుములో నుండి. పిల్లరా, ఇక్కడే జాగ్రత్తగా ఆలోచించాలండి. మనము తండ్రి నడుములో నుండి వస్తాం. అంటే తండ్రిలో నడిమి భాగంలో ఒక గర్భం ఉంటుంది. తండ్రికి గర్భం ఉంటుంది, అది నడిమి భాగంలో ఉంటుంది. అక్కడ పుట్టినాను అని ఉంది చూడండి. నీ నడుములో నుండి పుట్టిన, నీ నడుములో నుండి పుట్టబోవు, నీ నడుములో నుండి పుట్టబోవు, అక్కడ పుడతామట. ఈ పుట్టడం అంటే ఏంటంటే, నడుములోంచి పుట్టడం అంటే ఏంటండి? జాగ్రత్తగా వినండి. జీవాత్మను సృజించడం అంటే ఏంటి చెప్తాను. ఏమంటే ఆదామును దేవుడు మట్టి ఆకారాన్ని చేశాడు. ఫస్ట్ ఆకారాన్ని చేసిన తర్వాత ఆయన జీవవాయువును ఊదాడట. జీవవాయువు అంటే మనం అనుకునే ఆక్సిజన్ కాదండి. జీవవాయువు అంటే మనం అనుకునే ఆక్సిజన్ కాదు. వాయువు అనే పదం నీకు తెలుసు కనుక, నాకు తెలుసు కనుక ఆ భాష అర్థమవుతుందని వాడాడు. కానీ ఊదిన దేన్నో తెలుసా? ఆత్మని. ఎప్పుడైతే జీవవాయువు, ఇది ప్రాణవాయువు, ఆక్సిజన్. జీవవాయువు అంటే ఆత్మ, జీవింపజేసేది. ఆత్మయే జీవింపజేస్తున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. కనుక ఆయన ఆ రోజు నాసికా రంధ్రంలో ఊదింది ఏంటో తెలుసా? ఆత్మని. అది ఎక్కడి నుంచి వచ్చింది? సమస్త ఆత్మలకు తండ్రి అయిన దేవ. ఒక ఆత్మ వచ్చిందంటే ఆయన ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ ఆయనలో నుండి. ఆయనలో ఉన్న ఆత్మను, దాన్ని జీవాత్మ అంటారు. ఆ మట్టి ఆకారంలో ప్రవేశపెట్టగానే నరుడు ఏమయ్యాడట? నరుడు జీవించు ఆత్మ. రైట్. మొదటి ఆకారం ఆదాము ఆకారంలోనికి దేవుడే నేరుగా ఆత్మను ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత హవ్వను ఆదాము ప్రక్కటి ముఖ నుండి చేశాడు, స్త్రీనిగా నిర్మించాడు. మరలా దానికి జీవవాయువును ఊదాడని లేదండి బైబిల్లో. ఉందా? నా బైబిల్లో లేదు, మీ బైబిల్లో ఉందేమో. ఏ బైబిల్లోనూ ఉండదు. మరి జీవవాయువుని ఈమెకెందుకు వదలేదంటే, ఆల్రెడీ ఆమె ఆత్మ ఎవరిలో ఇంక్లూడ్ అయి ఉంది? ఆదాములో. అంటే ఆదాము ఆత్మ నుంచే ఒక కొత్త ఆత్మను సృష్టించాడు. అది అవ్వ. ఇంకా చెప్తాను, అదే ఆదాము నడుము నుంచి కయీను, హేబేలు.